పలావన్నము తింటుంటే సూపర్గా ఉందమ్మా, సూపర్ ఎక్సలెంట్గా ఉంది. వావ్, తింటుంటే అమృతం ఉన్నట్లుంది. పలావ్ తయారు చేయ విధానం: ముందుగా మీకు కావాల్సిన రైస్ నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్ ఈ విధంగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదో ఈ విధంగా. ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా వేసుకోవాల్సి ఉంటుంది. పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే రైస్ అంత టేస్ట్ వస్తుంది. ఎక్కువ అంటే మరి అంత విపరీతంగా వేసుకోవద్దండి. కాస్త బాగా చూసేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని, తర్వాత కొత్తిమీర సపరేట్గా మిక్సీకి వేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కొత్తిమీర కూడా వేసి అందులోకి కొన్ని నీళ్ళు వేసి బాగా గరిటె తీసుకొని తిప్పి కొంచెం కాస్త దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఖచ్చితంగా స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఈ ఇందులోకి వేసుకున్న తర్వాత బాగా గరిటెతో తిప్పి నీళ్ళు వేసి, లైట్గా వేయాలి నీళ్ళు, ఒక అర్ధం గ్లాస్ వేసుకోండి, ఎందుకంటే కింద మాడకుండా ఉండడానికి. వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత బాగా ఒకసారి తిప్పుకొని, సో ఇప్పుడు పచ్చిమిర్చి ఈ విధంగా మొత్తం చీల్చకండి, జస్ట్ ఘాటు పెట్టండి, చక్కగా ఘాటు పెట్టి అందులోకి పలావులో ఈ వేగుతున్న అందులోకి వేయించుకోండి. నేను చెప్పినట్లు చేయండి. పలావు వేడివేడిగా తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఇదైన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత, మనము ఎన్ని గ్లాసులు అయితే లేదా ఎన్ని కొలత ప్రకారం ఎన్నైతే వేసింటామో దానికి డబుల్ ఒక అర్ధ గ్లాస్ ఎక్కువ వాటర్ పోసి ఉడికించుకోవాలి. బాగా ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికించిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేయించుకొని ఉడికించుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని గుర్తుంచుకోండి, నేను ఎలా చేస్తున్నానో అలాగ చేయండి. మీ పలావు వేడివేడిగా ఉన్నప్పుడు అర్ధ కేజీ తినే రైస్ కూడా కేజీన్నర తింటారు పక్కా. ఇది ఈ విధంగా ఉడికించుకొని రైస్ అంతా బాగా ఈ విధంగా ఉడుకుతుంది చూడండి. ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు నిమ్మకాయలు ఒక 2 నిమ్మకాయలు అలాంటివి ఈ విధంగా వేసుకోవాలి. నిమ్మకాయ పులుసు ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చూస్తూ ఉండాలండి, అడుగంటుకోకుండా. ఈ విధంగా మేము ఉడికించుకున్న తర్వాత ఇదో చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. అది పలావ్. ఇది తింటే ఉంటుందండి నా సామిరంగా. ఇందులోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా మీకు ఇష్టం వచ్చింది దాల్చారు ఏదైనా వేసుకొని తినొచ్చండి. పలావ్లోకి అన్నీ సెట్ అవుతాయి. చూడండి ఎంత బాగుంది రైస్. నేను తింటా అంటే అస్సలు చూడండి, రైస్, చికెన్ సూపర్. అదే చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బా, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్గా ఉంది. అస్సలు తింటుంటే ఆహాహా, కేజీ అయినా తినొచ్చు రైస్. ఈ రైస్ని అంత సూపర్గా ఉందబ్బా, బాబ్బాబ్బాబ్బా, సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్.